హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చేసి చెర్లపల్లి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము. అయితే చెర్లపల్లి రైల్వే స్టేషన్ సూన్గా అంటే అత్యంత త్వరలో ఓపెన్ చేయబడుతుంది కాబట్టి మన ఛానల్లో ఆల్రెడీ బిఫోర్ కన్స్ట్రక్షన్ అనేది ఒక వీడియో ఉంది. ఇప్పుడు అసలు కన్స్ట్రక్షన్ ఎలా ఉంది, అది అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తలపించేలా ఉంది కాబట్టి అసలు ఏమేమి ఫెసిలిటీస్ ఇస్తున్నారు, దాంట్లో మేజర్గా ఏం డెవలప్మెంట్ చేశారు, కంపేరింగ్ టు సికింద్రాబాద్ చెర్లపల్లి రైల్వే స్టేషన్కి ఏమేమి ఫెసిలిటీస్ అనేవి ఎక్కువ ఉన్నవి, అసలు ఎలా ఎక్స్పాండ్ చేశారు, దానివల్ల ప్రజలకు ఎంత ఉపయోగపడుతుంది అనేది మనం తెలుసుకుందాము. మన ఛానల్ని చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ. జస్ట్ పార్ట్ 1లో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఎంట్రన్స్లో ఏమేమి ఉన్నాయని. ఇప్పుడు పార్ట్ 2లో అసలు ప్లాట్ఫామ్స్ ఎన్ని ఉన్నవి, దీనివల్ల యూజెస్ ఏంది, హైదరాబాద్కి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ధీటుగా దీన్ని ఎందుకు చేస్తున్నారు అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఒక్కసారి మీరు వైడ్ యాంగిల్లో వ్యూ అనేది చూడండి, ఎంత స్పేషియస్గా ఉందో. అయితే కంపేరింగ్ టు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కన్నా ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఎందుకంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో డైలీ అప్రాక్సిమేట్లీ ఒక 2 lakhs మెంబర్స్ని ఇన్ అండ్ అవుట్ వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళను మేనేజ్ చేస్తున్నారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో. బట్ దీనిలో మాత్రం అరౌండ్ 5 lakhs వరకు కూడా మనం మెంబర్స్ని మేనేజ్ చేయొచ్చు. అంటే అంత క్రౌడ్ని కూడా మనం మేనేజ్ చేయొచ్చు అన్నమాట. అంత పెద్దగా ఉంది, అంత స్పేషియస్గా ఉంది. అయితే ఈ రైల్వే స్టేషను ఎందుకు ఫస్ట్ ఉత్తరం సైడ్ ఉన్న దీన్నే ఎందుకు తీసుకున్నారు అని అంటే, ఇది సిటీకి అవుట్స్కట్స్లో ఉంది. దీనివల్ల ఈ ప్రాంతానికి కూడా కొంచెం డెవలప్మెంట్ జరుగుతుంది, సికింద్రాబాద్కి ఎఫెక్ట్ కాకుండా అనే ఉద్దేశంతో ఇక్కడ దీన్ని తీసుకోవడం జరిగింది. దీనివల్ల ఇక్కడ ఉన్న వాళ్ళకి కొంచెం ఉపాధి అవకాశం కల్పించినట్టు ఉంటుంది. చాలా ఈ ఏరియా అనేది కూడా డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకోటి నేను ఇప్పుడు మీకు చూపెడుతుంది, ఇదంతా కారు ప్రీపెయిడ్ క్యాబ్స్ అంటే కార్ వెయిటింగ్ ఏరియా అన్నమాట. అరౌండ్ ఒక 500 కార్స్ను కూడా వెయిటింగ్లో ఉంచినా కూడా ఏ ఇబ్బంది కలగకుండా ఇంత స్పేషియస్గా వాళ్ళు ముందుది మొత్తం కార్ ఏరియా. అయితే ఇంకా ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళితే మనకి బుకింగ్ కౌంటర్ అనేది ఉంటుంది, అది కూడా నేను చూపెడతాను. అయితే ఈ స్టేషన్ మాత్రం ఎంత పెద్దగా అంటే ఫ్యూచర్లో సికింద్రాబాద్ని మించేలా దీన్ని వాళ్ళు కట్టారన్నమాట. ఇప్పుడు మీకు చూపెడుతున్నాను కదా ఆరెంజ్ కలర్లో, అదే బుకింగ్ కౌంటర్. ఇక్కడ నుండి కూడా వ్యూ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఎంట్రీ అండ్ స్టేషను చాలా పెద్దగా ఉంది. కంపేరింగ్ టు కాచిగూడ, నాంపల్లి, సికింద్రాబాద్ కన్నా చాలా పెద్దగా ఉంది. ఎందుకంటే ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం కాకుండా దీన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం వెళ్తున్నాము బుకింగ్ కార్యాలయం అండ్ బుకింగ్ ఆఫీస్కి. అయితే దీనిలో కూడా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. దాని ఏంటంటే మనకి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కావాలన్నా రిజిస్ట్రేషన్ పరంగా ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న టికెట్లకైనా, ఇప్పుడు సాధారణంగా నార్మల్ టికెట్స్కైనా అట్లా డిఫరెంట్ టైప్స్ దానికే కౌంటర్ అనేది వాళ్ళు ఇచ్చారు. అండ్ ఇంకొక స్పెషల్ కౌంటర్ ఏంటంటే దీనిలో వికలాంగులకు కూడా స్పెషల్ కౌంటర్ అనేది ఇవ్వడం జరిగింది. అది మీరు గమనించాలి. ఇంతవరకు ఏ స్టేషన్లో కూడా లేదు. ఎందుకంటే ఫ్యూచర్ని గుర్తుపెట్టుకొని ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా ఆ కౌంటర్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ మీకు చూపెడుతున్నాయని వెయిటింగ్ రూమ్స్, అంటే ఇక్కడ స్టాఫ్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. అవి కూడా ఒక్కసారి చూడండి ఎన్ని రూమ్స్ ప్రొవైడ్ చేశారో. సో చాలా బాగుంది. అంటే ఏది చూసినా వరల్డ్ క్లాస్ ఫెసిలిటీ అనేది వాళ్ళు ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇప్పుడు కార్ బుకింగ్ ప్రీపెయిడ్ క్యాబ్ బుకింగ్ ఏరియాను నేను మీకు ఒక్కసారి చూపెడుతున్నాను చూడండి. ఆ ముందున్న ఏరియా మొత్తం అదే. దానికి ముందు ఆటో బే అనేది ఉంది, దానికి ముందు 2-wheeler పార్కింగ్ ఉంది. ఇలా ఒక డివైడింగ్ చేయడం జరిగింది. ఆ డివైడింగ్ కూడా చాలా పెద్ద స్పేషియస్ ఏరియాని అనేది వాళ్ళు డివైడ్ చేశారు. ఎంత స్పేషియస్గా ఉందో పార్కింగ్ చూడండి. నేను ఎందుకు పార్కింగ్ ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, మనకు సికింద్రాబాద్లో చాలా ఇబ్బంది కలిగేది కూడా అక్కడే. అండ్ ఇక్కడ పార్కింగ్ ఏరియాలో కూడా వాళ్ళు సీసీ కెమెరాస్ కనెక్ట్ చేయడం జరిగింది. అంటే ఏదైనా ఇబ్బంది కలగకుండా ఇక్కడ మనకు ఎంట్రెన్స్లో ఎక్కడ చూసినా సీసీ కెమెరా సర్వలెన్స్ అనేది కంప్లీట్ ఉంది స్టేషన్లో. ఇప్పుడు నేను చెప్పాను కదా ప్రీపెయిడ్ ట్యాక్సీ వాళ్ళు కూడా మనకు ముందుగానే బుకింగ్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఉండడానికి కూడా ఇక్కడ ప్రీపెయిడ్ ట్యాక్సీ కూడా వెయిటింగ్ ఏరియాను కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు.
జరిగింది. అండ్ ఇంకోటి ఇక్కడికి వచ్చే వాళ్ళు మీరు అనుకోవచ్చు ఇది సిటీకి లాంగ్లో ఉంది, రోడ్ కనెక్టివిటీ లేదంటే, ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇనిషియేషన్ తీసుకొని బస్ ఫెసిలిటీ కూడా చెర్లపల్లి ఇండస్ట్రియల్ క్యారిడర్ నుండి బస్ ఫెసిలిటీని కూడా దీనికి అందుబాటులోకి తేవడానికి ప్రపోజల్ అనేది యాక్సెప్ట్ చేసిందని మన సౌత్ సెంట్రల్ రైల్వే మేనేజర్ కూడా మొన్న రీసెంట్గా చెప్పడం జరిగింది. సో మనకు బస్ కనెక్టివిటీ కూడా దీనికి యాడ్ చేయడం జరిగింది. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎంఎంటీఎస్ని కూడా దీనికి కనెక్ట్ చేశారు. ఎందుకంటే ఇక్కడికి రావడానికి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎంఎంటీఎస్ని కూడా కనెక్ట్ చేశారు. ఆల్రెడీ ఒక ఎంఎంటీఎస్ ఇక్కడ నుండి కనెక్టివిటీ చెర్లపల్లి టు గట్కేసర్ ఆల్రెడీ నడుస్తుంది. దాన్ని ఫ్యూచర్లో పెంచుదామనే ఉద్దేశంలో కూడా ఉన్నారు. ఇక్కడ నుండి భువనగిరి యాదగిరికి కూడా ఎంఎంటీఎస్ ప్లాన్ చేసే ఉద్దేశంలో ఉన్నారు. మొన్న రీసెంట్గా మన కేంద్ర మంత్రి కిషన్ కూడా ఒక స్టేట్మెంట్ అనౌన్స్ చేశాడు. అలా చేస్తే మనకు లోకల్గా ఏదైనా టెంపుల్స్కి వెళ్ళడానికి అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా మన స్టేషన్కి రావడం వల్ల స్టేషన్ యొక్క కనెక్టివిటీ అనేది పెరగడం వల్ల అందరికీ తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఈ ప్లాన్ కూడా చేయడం జరుగుతుంది. మీరు ఒక్కసారి చూడండి ఏరియా అనేది ఎంత స్పేషియస్గా ఉందో. యాక్చువల్గా చెర్లపల్లి రైల్వే స్టేషన్లో అంతకుముందు 4 ప్లాట్ఫామ్సే ఉండేవి, దాన్ని ఇప్పుడు 9 ప్లాట్ఫామ్స్కి చేసిరు. దాన్ని కూడా 10కి చేయాలనే ప్రపోజల్ కూడా రీసెంట్గా ఉంది. ఎందుకంటే 4 ఉండడం వల్ల ప్రజలకు ఇబ్బంది అవుతుందని 9 చేశారు. ఇంకొకటి కూడా చేస్తారనేది ప్రపోజల్ మనకుంది. ఇప్పుడు మీకు చూపెడుతున్నదంతా పార్కింగ్ ఏరియా. ఇంకా మెయిన్గా ఆలోచించేదంటే ఇక్కడ పిట్ లైన్ కూడా ఉంది. పిట్ లైన్ ఏంటిదంటే సికింద్రాబాద్లో 2 మాత్రమే ఉన్నాయి. పిట్ లైన్ అంటే మనకు ట్రైన్కి ఏదైనా ఇబ్బంది కలిగినా ఏదైనా క్లీన్ చేసుకోవాలన్నా అక్కడ 2 ప్లాట్ఫామ్సే ఉన్నాయి పిట్ లైన్స్. బట్ ఇక్కడ మాత్రం 4 అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. అవి ఫ్యూచర్లో ఏ ఇబ్బంది కలగకుండా అంటే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని కూడా వాళ్ళు పిట్ లైన్స్ అనేవి 4 ఇచ్చారు. మనం ముందుకు వెళ్ళేది ఇప్పుడు మనము అంటే ఇక్కడ నుండి ఒకవేళ కార్ అయినా బైక్ నుండి అయినా వెళ్ళడానికైనా రావడానికైనా ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్తాము. ఎంట్రన్స్ నుండి ఒక దారి ఉంది. ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ అంటే మనం ఏదైనా పార్క్ చేసి వెళ్ళాలన్నా లేదంటే బయటకి రావాలన్నా ఇదే ఏరియా అన్నమాట. ఒక్కసారి మీరు చూడండి ఏరియా అనేది ఎంత స్పేషియస్గా ఉందో. సో ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా అరౌండ్ 430 crores అంటే 430 కోట్లతోని దీన్ని నిర్మించడం జరిగింది. సో ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని దీన్ని నిర్మించారు. ఇప్పుడు నేను మీకు చూపెట్టబోయేది పిట్ లైన్ అన్నమాట. సో అక్కడనే రైల్ ఆల్టింగ్ అంటే ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా అక్కడ క్లీనింగ్ చేయడం పక్క సైడ్ క్లీనింగ్ చేయడం జరుగుతుంది. ఈ ఏరియా అంతా ఏంటిదంటే మనం వెళ్ళే ప్లాట్ఫామ్స్కి వెళ్ళే దారి ఇన్ అండ్ అవుట్ ఇది అవుట్ దారి అన్నమాట. ఒక్కసారి మీరు చూడండి ఇది పిట్ లైన్స్. ఇక్కడనే క్లీనింగ్ సెషన్ అనేది ఏదైనా నార్మల్ రిపేర్స్ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా ఇక్కడనే క్లియర్ చేసుకుంటారు అన్నమాట. ఇది ఒక బెస్ట్ అంటే ఒక 4 అంటే దగ్గర మనం ఏ ఇబ్బంది ఒక్కసారి 4 అయితే రిపేర్కి అనేది ఉండదు, క్లీనింగ్ అనేది ఉండదు. కానీ 4 ఇచ్చారంటే ఫ్యూచర్లో ఏ ఇబ్బంది కలగకుండా దీన్ని డిజైన్ చేశారు. ఇక్కడ నుండి మనం వెళ్ళడానికి దారి ఒక్కసారి మీరు చూడండి. ఆ ముందు రూమ్స్ కూడా అయితే వెళ్ళే దారి కూడా ఎంత స్పేషియస్గా ఉందంటే అంత స్పేషియస్గా ఉంది. నేను పిట్ లైన్ అని చెప్పానుగా అటు 2 ప్లాట్ఫామ్స్ ఇటు 2 ప్లాట్ఫామ్స్ అంటే బోత్ సైడ్స్ 2 ప్లాట్ఫామ్స్ ఇచ్చారన్నమాట. ఇది వెళ్ళే దారి. అయితే ఇక్కడ నుండి ఆల్రెడీ మొన్న రీసెంట్గా అయోధ్యకు కూడా ట్రైన్స్ అనేవి ఇక్కడ నుండే స్టార్ట్ అయినవని మనకు చెప్తున్నారు. ఫ్యూచర్లో నార్త్ ఇండియాకి ఇక్కడ నుండే వెళ్తాయి, విజయవాడకైనా తిరుపతికైనా ఇక్కడ నుండే వెళ్తాయని చెప్తున్నారు. ఆల్రెడీ కొన్ని ట్రైన్స్కి సిర్పూర్ కాగజ్ నగర్, హైదరాబాద్ కాగజ్ నగర్, భాగ్యనగర్ ఎక్స్ప్రెస్కి ఇక్కడ ఆల్టింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా ఇక్కడ నుండి కొన్ని ఎక్స్ప్రెస్లు కూడా నడుస్తున్నాయి. గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ అండ్ చెన్నై ఎక్స్ప్రెస్ అండ్ షాలిమార్ ఎక్స్ప్రెస్ ఇక్కడ నుండి నడుస్తున్నవి అంటే ఇక్కడనే స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఫ్యూచర్లో ఈ నెంబర్ని ఇంకా ఇంక్రీజ్ చేయాలి. ఒక 40 ట్రైన్స్ ఇక్కడ నుండి నడపాలనే ఉద్దేశం ఉంది ప్రభుత్వానికి. 40 అంటే ఇన్ 20 అవుట్ 20 అంటే 20 ట్రైన్స్ వస్తుంటాయి, 20 ట్రైన్స్ పోతుంటాయి. అంత కెపాసిటీని రెడీ చేయడం అనేది ఇక్కడ చాలా పెద్ద విషయము. ఎందుకంటే మనకు సికింద్రాబాద్ కెపాసిటీ 10 ప్లాట్ఫామ్స్ ఉన్నా కూడా అక్కడ రద్దీ అనేది అంత నారోగా ఉండడం వల్ల నెక్స్ట్ ఫ్యూచర్లో దీన్ని డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని బాగా డెవలప్మెంట్ చేశారు. ఆల్రెడీ ఒక ట్రైన్ అనేది ఆగింది, నేను మీకు చూపెడుతున్నాను చూడండి. ఇది ప్లాట్ఫామ్స్ ఏరియా ఒక్కసారి చూడండి. ఆల్రెడీ ఇక్కడ ఉన్నవి ఇప్పటి నుండి ఆల్రెడీ వర్క్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది.
అయితే డిసెంబర్ 28న మన రైల్వే శాఖ మంత్రి అశ్విన్ అన్నను మన కేంద్ర మంత్రి కిషన్ చేతుల మీదుగా దీన్ని ప్రారంభం చేస్తామని ఆల్రెడీ స్టేట్మెంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో చెర్లపల్లి రైల్వే స్టేషన్ రావడం వల్ల హైదరాబాద్కి ఒక మంచి ఆదాయం అనేది చేకూరుతుంది. ఎందుకంటే ఫ్యూచర్లో ఇది ఒక పెద్ద రైల్వే స్టేషన్ కాబోతుందని మనకు తెలుస్తుంది. ఇవన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది. మన విమానాశ్రయాన్ని తలపించేలా ఉంది కాబట్టి వరల్డ్ క్లాస్ టెక్నాలజీతో దీన్ని నిర్మించారు. అయితే ఇది ఎక్స్లేటర్ కిందికి పోవడానికి. అయితే ఇంకొకటి ఎక్స్లేటర్స్ కూడా 2 కిలోమీటర్స్కి ఒకటి వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. లిఫ్ట్ అనేది కూడా 2 కిలోమీటర్స్కి ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. మెట్ల మార్గాలు కూడా ఇలా అన్నీ, అంటే ప్రజలు ఎక్కడ ఇబ్బందిగా ఫీల్ అవ్వద్దు అనే ఉద్దేశంతో అన్నీ వాళ్ళు చేశారు. అండ్ ఫుడ్ ప్లాజా కూడా, ఫుడ్ లాంచ్ అండ్ ఫుడ్ ప్లాజా, అండ్ ఇంకొకటి ఏంటంటే రెస్టారెంట్ కూడా ప్లాన్ చేశారు. అది రీసెంట్గా ఓపెన్ అవుతుందట. మేము వెళ్ళినప్పుడు ఒక ట్రైన్ పోతుంది, ఆ వ్యూ కూడా నేను మీకు ఇచ్చాను. ఇక్కడ ఏంటంటే ఈ స్టేషన్ని అమృత్సర్ రైల్వే స్టేషన్ అనే ఒక గొప్ప కార్యక్రమము మన కేంద్రం చేపడుతుంది కాబట్టి దాని నామసిక పరంగానే ఎక్కడ తీసిపోకుండా దీన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఆ పథకంలో భాగంగానే ఈ రైల్వే స్టేషన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఏది కూడాము అస్సలు ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడద్దు అనే ఉద్దేశం అయితే అందరికీ కనబడుతుంది. మీరు ఒక్కసారి చూడండి ఎంత స్పేషియస్గా ఉందో ఈ రైల్వే స్టేషన్. అయితే దీనివల్ల ఇక్కడ చెర్లపల్లిలో ఉండే నార్మల్ పీపుల్కైనా కొంతమంది ఉపాధి కల్పించే అవకాశం చాలా ఉంది. వాళ్ళు ఏదైనా బిజినెస్ పరంగా కూడా ఫుడ్ ట్రాక్స్ అనేది ఏమైనా పెట్టుకున్నా కూడా వాళ్ళకు ఉపయోగం ఉంటుంది కాబట్టి చాలా మంచి విషయము. కొంతమందికైనా ఈ స్టేషన్ వల్ల ఉపాధి కలుగుతుందని నేను అనుకుంటున్నాను. ఈ రైల్వే ట్రాక్స్ ఒక్కసారి చూడండి ఎంత స్పేషియస్గా ఉన్నాయో. ఇప్పుడు 9 ట్రాక్స్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాడు. ఇంకా ఫ్యూచర్లో ఇంకా పెంచాలనే ఉద్దేశం కూడా ఉంది. సో 20 చేస్తారని అంటున్నారు. ఇది 2 to 3 ప్లాట్ఫామ్కి ఎలా వెళ్ళాలి, ఎవ్రీ ప్లాట్ఫామ్కి ఆల్రెడీ ఎక్స్లేటర్, లిఫ్ట్ అండ్ మెట్ల మార్గం అనే 3 ఉంటాయి. సో మనం చూసుకొని వెళ్ళాలన్నమాట. సో ఇప్పటి నుండి చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఏ ట్రైన్స్ ఆగుతున్నాయో ప్రయాణికులు కూడా గమనించాలి. ఎందుకంటే కొత్త స్టేషన్ అనేది వచ్చిందంటే ఇక్కడ నుండి కొన్ని ట్రైన్స్ ఎక్కువ నడిపే ఉద్దేశం ఉంటుంది. ఎందుకంటే దీన్ని ప్రజలకు తెలియాలి ఈ స్టేషన్ గురించి అని చెప్పి ఇక్కడ నుండి ఇంకా ట్రైన్స్ ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా మీరు గమనించాలి. ముందే ఇన్ఫర్మేషన్, ట్రైన్కి వెళ్ళే వాళ్ళైతే చాలా ఇబ్బంది పడతారు. సో ముందే ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే కొంచెం మనకి యూస్ఫుల్ అవుతుందని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఏది చేసినా ప్రజల కోసమే కాబట్టి ముందు మనం అన్నీ తెలుసుకుంటే మనకు ఇబ్బంది కలగదు, వాళ్ళకి ఇబ్బంది కలగదు. సో చూడండి, ఇది ఫైనల్గా వీడియో. మన వీడియో చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను నేను అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో మంచివి వస్తుంటాయి. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ మీరు సబ్స్క్రైబ్ చేయట్లేదు అండ్ లైక్ చేయట్లేదు. లైక్ చేస్తే ఇంకొక 10 మందికి ఎక్కువ సజెస్ట్ అవుతే రీచ్ అనేది ఎక్కువ వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. స్టే ట్యూన్, తీరొక ముచ్చట. థ్యాంక్ యూ.